తెలంగాణలో అమలు చేసినట్లే రాష్ట్ర వ్యాప్తంగా గ్యారంటీలని అమలు చేస్తామని తుక్కుగూడ కాంగ్రెస్ సభలో రాహుల్ ప్రకటించడంపై తెలంగాణ విపక్షాలు సెటైర్లు వేశాయి. ఉట్టికి ఎగరలేనివాడు ఆకాశానికి ఎగురుతున్నాడంట అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి జాతీయ మేనిఫెస్టో విడుదల చేశారంటూ సెటైర్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ లోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభా వేదికగా న్యాయపత్రం పేరుతో రూపొందించిన జాతీయ స్థాయి మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే జాతీయ స్థాయిలోనూ ఖచ్చితంగా ఇవి అమలు చేసి తీరుతామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కొన్ని వేల ఫోన్లు ట్యాప్ చేయించారని, రెవెన్యూ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని, ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా నదుల్లో పడేశారని ఆయన ఆరోపించారు. బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు ఆయన. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేసిందే కేంద్రంలో మోదీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు రాహుల్. దేశంలోనే బీజేపీ అతిపెద్ద వాషింగ్ మిషన్ గా మారిందన్నారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ మనుషులున్నారని ఆరోపించారు ఆయన. जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं. पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं. इलेक्शन कमीशन में नरेंद्र मोदी जी ने लोग बैठाए. बीजेपी कॉन्स्टिट्यूशन को रद्द करना चाहती है. हम कॉन्स्टिट्यूशन को कभी नहीं रद्द होने देंगे. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేశారని చెప్పడంపై తనతో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణకు మాట ఇచ్చి జాతీయ స్థాయిలో నిలబెట్టుకున్నామంటాడు. దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదు. చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల తరఫున నేను పాల్గొంటాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణలో అమలు చేసినట్టుగానే దేశంలోనూ హామీలను అమలు చేస్తామన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సెటైర్ వేశారు. మీరు తెలంగాణలో ఇస్తానన్నటువంటి నెలకు 4,000 నిరుద్యోగ భృతి దిక్కులేదు. ఆయన ఈరోజు దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఉట్టికి ఎగరనోడు ఆకాశానికి ఎగురుతానన్నట రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలోనే మీరు ఇచ్చినటువంటి హామీలకు, మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్కు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలకు దిక్కు లేకపోతే ఈరోజు దేశాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నికల సంఘాలతో పాటు రాజ్యాంగ సంస్థలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారన్న రాహుల్ విమర్శలపై మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన. రాజ్యాంగాన్ని రద్దు చేసే అలవాటు మీకుంది. సుప్రీంకోర్టు మీ నాన్నమ్మ ఎన్నిక చెల్లదంటే అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే ఆ యొక్క తీర్పును కాలరాచే విధంగా రాజ్యాంగాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి పెట్టి చీకటి రాజ్యాన్ని నడిపినటువంటి వాళ్ళు మీరు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ గారు ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాం. తుక్కుగూడ సభలో రాహుల్ ఇచ్చిన హామీలపై హరీష్ రావు సెటైర్లు వేశారు. తెలంగాణలో హామీలు అమలు చేయకుండానే ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి జాతీయ మేనిఫెస్టో ప్రకటించారని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం లేదన్నారు హరీష్ రావు.